విజయవాడ మాజీ ఎంపీ తన సోదరుడు కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరటంపై సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని ఓకే అన్నారు. కానీ ఓ కండిషన్ మాత్రం విధించారు. ఆ కండిషనే మాజీ ఎంపీ పునరాగమనానికి చిక్కులు తెస్తోందని అంటున్నారు. ఎన్నికలకు ముందు తన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నికి టీడీపీ ప్రాధాన్యతమివ్వటంపై కినుక వహించిన కేశినేని నాని టీడీపీకి కటీఫ్ చెప్పారు. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వెంటనే వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. సొంత తమ్ముడి చేతిలో ఓడిపోయారు. వరుసగా 2 సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని మూడోసారి ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2019లో వైసీపీ వేవ్ని కూడా తట్టుకొని విజయం సాధించిన ఆయన 2024లో టీడీపీ సునామీని తప్పించుకోలేకపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత 10 నెలలుగా రాజకీయంగా సైలెంట్గా ఉన్న నాని తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన మళ్లీ సొంత గూటికి వచ్చేస్తారంటూ చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారంపై తిరుపతిలో గురువారం ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి టీడీపీలోకి రావటానికి తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే కూటమిలో ఎవరు చేరాలన్నా ఒక కండిషన్ అప్లై అవుతుందని, ఆ కండిషన్ ప్రకారం నాని చేరికకు ఎలాంటి అవాంతరాలు లేకపోతే తనకు ఓకే అని అన్నారు ఎంపీ చిన్ని. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి కూటమిలో ఏ పార్టీలో చేర్చుకోవద్దని 3 పార్టీల సమన్వయ కమిటీ నిర్ణయించిందని, ఆ ప్రకారం మాజీ ఎంపీ నాని ఉంటే ఆయన చేరికకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. దీంతో నాని గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు ఆయన టీడీపీలో తిరిగి చేరేందుకు అడ్డుపడే అవకాశాలున్నాయంటున్నారు. టీడీపీయే కాదు, కూటమిలో ఏ పార్టీలో చేరాలన్నా నానికి ఇబ్బందేనని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.